జై శ్రీరామ్. మనం సెయింట్ కిట్స్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బొటానికల్ గార్డెన్ అంటారు దీన్ని. ఈ గార్డెన్లో అంటే ఈ గార్డెన్ ఒకటే కాదు, ఇందులో అనేక వృక్షాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వృక్షం, దీని నుంచి మన కృష్ణ భగవానుడు ఫ్లూట్ తయారు చేసినటువంటి వృక్షం ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ దేశంలో. దీన్ని మనం ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే దీన్ని బ్యాంబో వృక్షం అంటారు. ఇదొక విషయం. ఇంకా మనం అటు చూస్తున్నట్లయితే అక్కడ చూసేటువంటి వృక్షం మనకు భారతదేశంలో కనిపించేటువంటి వట వృక్షం. అది ఎటువంటి అంటే ఆ ఊడలు మనకు కనిపిస్తున్నాయి, చూసారా? ఊడలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేశంలో మామూలుగా అమెరికా ఇత్యాది దేశాల్లో ఈ వృక్షాలు మనకు కనిపించవు. ఇంకా ఇక్కడ అత్యద్భుతంగా ఉండేటువంటి ఇంకొక వృక్షం ఏమిటంటే ఇది నాగ సంబంధించినటువంటి వృక్షం. దీన్ని నాగజముడు అని అంటుంటారు. ఇవి రాహుకేతు గ్రహాలకు ప్రతీకలుగా ఉండేటువంటి గ్రహాలు. ఆ వెనకాల చూసినట్లయితే తాటి చెట్టు లాంటి వృక్షం మనకు కనిపిస్తుంది. ఇక్కడ అడ్డతలం లాంటి వృక్షాలు, దాని తర్వాత రాక్షస ఫలములు, దాని తర్వాత రావణ ఫలములు, దాని తర్వాత నానో వృక్షములు, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ ప్రాంతంలో మనకు కనిపించింది బిల్వ వృక్షం కనిపించింది. బిల్వ వృక్ష ఫలాలు మనకు కనిపించినాయి. ఇది చాలా అద్భుతంగా, ఇది సృష్టి యొక్క ఆరంభంలో ఉండేటువంటి ఒకానొక ఆ పైనుంచి వచ్చినటువంటి మరి ఉల్కల, లేదంటే భూమి నుంచి సృష్టి క్రమంలో వచ్చేటువంటి లావా వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క భూమి చాలా అద్భుతంగా, ఇది చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఇక్కడ జీవించేటువంటి వాళ్ళు ఇక్కడ ఒక ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, ఒక ప్రతీకవంతంగా మనకు కనిపిస్తారు, తేజోవంతంగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది చాలా అద్భుతంగా మనం చూసాం. ఇంకో వృక్షం 500 సంవత్సరాల క్రితం ఉండేటువంటి వృక్షాన్ని, మహావృక్షాన్ని కూడా మనం చూసాం. ఈ యొక్క కరేబియన్ ఐలాండ్స్ నుంచి మనం చూస్తున్నాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలగాలి. ఈ యొక్క ప్రకృతి ఎందువల్ల అంటే ప్రకృతిం వికృతిం విద్యామని మనకు లక్ష్మీ అష్టోత్తరంలో ముందు నామమే ప్రకృతి అంటుంటారు. అటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి భిన్నా ప్రకృతి రష్టధ అని భగవద్గీతలో కూడా చెప్పారు. ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని ఆస్వాదించడం మనం భారతీయులం మనం నేర్చుకోవాలి. మిగతా దేశాల వాళ్ళు చిన్నటువంటి ఉన్న విషయాన్ని కూడా ఎంతో అద్భుతంగా, సుందరంగా ప్రదర్శించేటువంటి ఒక లక్షణాన్ని వీళ్ళు పొనికిపుచ్చుకున్నారు. మనం కూడా ఇది నేర్చుకున్నట్లయితే మన యొక్క ప్రకృతి, మన యొక్క విశాలత్వము, మన యొక్క ఔన్నత్యం అనేది అందరికీ స్ఫుటీకృతం అవుతుందని అంటంలో ఏమాత్రం సందేహం లేదు. జై శ్రీరామ్. సాంస్క్రిట్ బ్రదర్స్, సెయింట్ కిట్స్ నుంచి జై శ్రీరామ్.